ఆప్కి అదాలత్లో టీమిండియాలోని ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శిఖర్ ధవన్ గారి మీదున్న ఆరోపణ, ఈయన చాలా అల్లరి చేస్తుంటారు. ఇలా చూడండి, నేను ఏం విన్నానంటే మీరు మీ చిన్నతనంలో లెటర్ బాక్సుల్లో ఆటం బాంబులు వేసేవారట. అవును, నిజమే. నా చిన్నతనంలో తరచుగా అలాంటి పనులని చేస్తూ ఉండేవాణ్ణి. అది మాకు సరదాగా ఉండేది. అంటే ఒక ఆటం బాంబు తీసుకెళ్లి పోస్ట్ బాక్సులో వేసేవాళ్ళం, అది పేలిపోయేది. అంతేకాకుండా ఎవరికైనా లెటర్ వచ్చింది అంటే దాన్ని మేము తీసి చించి పడేసేవాళ్ళం. ఆ తర్వాత వాళ్ళు మా ఇల్లు వెతుకుంటూ వచ్చేవాళ్ళు, ఆ లెటర్ ఎక్కడ వేశావు అని అడగడానికి. అప్పుడు మేము చెప్పేవాళ్ళము. ఇలాంటివెన్నో జరిగాయిలేండి. అయితే మీకు దెబ్బలు కూడా అవును, పడేవారు? చాలా దెబ్బలు తిన్నాను. అప్పుడు ఆ సమయంలో చెప్పాలంటే ప్రతి ఒక్కరికి దెబ్బలు బాగానే పడ్డాయి. ఎప్పుడు ఆడుతుండేవాళ్ళం, చదవడం తక్కువ. అప్పుడు చాలా దెబ్బలు తిన్నాను. కారణం నా బెస్ట్ ఫ్రెండ్సే. మీ నాన్నగారు ఎప్పుడు చదవమని చెప్పేవారా? అవును సార్, అదే మా నాన్నగారు నన్ను బాగా చదువుకో బాబు అనేవారు, గొప్పవాడివి కావాలి అనేవారు. కానీ నాకు చదువు పెద్దగా తలకెక్కదు. ఎప్పుడూ ఆట గురించి ఆలోచించేవాణ్ణి. చదువంటే నాకు ఇష్టం ఉండదు. కష్టపడి 2-3 గంటలు చదివేవాణ్ణి, అందుకోసం నా ప్రాణం పెట్టేవాణ్ణి. కానీ 2-3 గంటల్లో అంతా మర్చిపోయేవాణ్ణి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలీదు. నేనేం విన్నానంటే మీ అమ్మగారు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఇంట్లో పెట్టి తాళం వేసేవారట, ఎందుకంటే మీరు అల్లరి అవును చేసేవారట. సార్, అదేంటంటే అమ్మ ప్రొవిజన్ కొనడానికి వెళ్ళినప్పుడు నేను చిన్నవాణ్ణి. నాకంటే 2 సిస్టర్స్ ఉన్నారు. నేను వాళ్ళకంటే చిన్నవాణ్ణి. అందుకని లాక్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఒకసారి ఏం జరిగిందంటే, నా ఫ్రెండ్స్ వచ్చారు. మధ్యాహ్నం రా వచ్చి ఆడుకుందామని. అప్పుడే నాకు కొత్తగా బ్యాట్ వచ్చింది. ఆ బ్యాటుకు నేను గుడ్డని చుట్టి అలాగే కిందికి వదిలాను, వెళ్ళి ఆడుకుందామని. బ్యాట్ కిందికి వెళ్ళగానే నాకు ఆశ పుట్టింది ఆడుకోవాలని. నా సిస్టర్స్ తో చెప్పాను, ఈ దుప్పటి పట్టుకోండి, నేను కిందికి వెళతాను అని. తర్వాత ఏం జరిగిందంటే, నేను ఆ దుప్పటిని పట్టుకొని నెమ్మదిగా కిందికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఆడడం మొదలు పెట్టాను. అమ్మ చూసి షాక్ అయ్యారు, నువ్వెలా బయటికి వచ్చావు అని. అప్పుడు అమ్మ అరవడం మొదలుపెట్టింది, పప్పు నువ్వు ఇంటికి రాని. ఇంటికి వెళ్ళగానే నాకు బాగా దెబ్బలు పడ్డాయి. అమ్మ కొడితే నాకు పెద్దగా నొప్పి అనిపించదు, ఎందుకంటే అప్పటికే స్ట్రాంగ్ అయ్యాను కాబట్టి. నాన్నగారు కొడితే దెబ్బలు బాగా తగులుతాయి, కానీ అమ్మలా కొట్టదు, చూసి కొడుతుంది. మీరొక మంచి క్రికెటర్గా మారొచ్చని బబ్బుకి ఎప్పుడు తెలిసింది? బబ్బు అంటే బబ్బుకి ఎప్పుడు అర్థమైందంటే, నేను 16 ఏళ్లకు ఢిల్లీ తరపున క్రికెట్ ఆడాను. 1 సంవత్సరం పాటు ఆడాను. ఆ తర్వాత నేను 2 మ్యాచ్లు ఆడి డ్రాప్ అవడం జరిగిపోయింది. అప్పుడు నేను కాస్త పొరపాటు పడ్డాను. ఆ తర్వాత మరుసటి సంవత్సరం నేను మళ్ళీ అందులోకొచ్చాను. బాగా రన్స్ చేసిన తర్వాత దీన్ని కంటిన్యూ చేయాలనుకున్నాను. కానీ కొంతమంది ప్లేయర్స్ డ్రాప్ అవడం వల్లే మీకు ఛాన్స్ దొరికిందన్నారు, నిజమా? ఖచ్చితంగా అది నిజం. అండర్ 16లో నాకు అవకాశం వచ్చినప్పుడు 2 మ్యాచ్లు సరిగా ఆడలేదు. అప్పుడు బయటకు వద్దామనుకున్నాను. తర్వాత సంవత్సరం చాలా మంది బయటకు వచ్చారు. కారణం వాళ్ళకి ఏజ్ బారైంది. వాళ్ళు నాకు సీనియర్స్ అయ్యారు. సో అప్పుడు నాకు ఆటోమేటిక్ గా ఛాన్స్ దొరికింది. ఆ సంవత్సరంలో నేను అండర్ 16లో ఇండియా తరపున ఎక్కువ రన్స్ చేశాను. అండర్ 17కు ఏషియా కప్ కూడా ఆడాను బంగ్లాదేశ్ లో. ఆ తర్వాతే నాకు స్టేట్ తరపున ఆడడానికి అవకాశం దొరికింది. అలాగే వీరేందర్ సెహ్వాగ్ గారు రెస్ట్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆ స్థానం మీకు వచ్చిందని విన్నాను. అవును, నిజమే. ఆ టెస్ట్ మ్యాచ్లో ఏం చెప్పాలంటే, 2013 ఫిబ్రవరిలో వీరుభాయ్ ఆడుతున్నారు. మొదటి 2 మ్యాచ్లు ఆడారు. తర్వాత 3వ మ్యాచ్లో ఆయన పాల్గొనలేదు. అప్పుడు నాకొక మంచి అవకాశం వచ్చింది. ఇకపోతే ఆ రెస్టులో ఓడిఐలు 2010లో జరిగాయి. ఆస్ట్రేలియాకు ఆపోజిట్గా సిరీస్ జరిగింది. ఆ సిరీస్లో వీరుభాయ్, గోతిభాయ్ ఆడలేదు కాబట్టి నాకు అవకాశం వచ్చింది. అప్పుడు రెస్ట్లో వెళ్లడం జరిగింది. వన్డే. అవునండి, వన్డేలో. అది నిజమే. ఆ వన్డేనే మీకు మంచి డెబ్యూగా మారిందనుకుంటాను, ఎక్కువ రన్స్ తీశారు. లేదు లేదు, ఆ డెగ్బీలో నేను 0కి అవుట్ అయ్యాను. అవుట్ అయ్యి తర్వాత నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఒక విషయం తట్టింది. 100 రన్స్ తీయాలనొచ్చి ఇలా అవుట్ అయిపోయానని. ఆ బాధలో అలాగే వెళ్ళిపోయాను. అలాగే ఆ సిరీస్లో మరొకటి కూడా జరిగింది, నా డెబ్యూ ఫస్ట్ మ్యాచ్లో. అదేంటంటే, మరుసటి రోజు మ్యాచ్ ఉంది, కానీ రాత్రి బొర్లి ఆలోచిస్తున్నాను. ఇండియా కోసం ఆడాలి అని కలగన్నాను. ఇప్పుడేమో ఇదంతా ఆలోచించి నాకసలు నిద్రే పట్టలేదు. రాత్రి నిద్రపోకపోవడం వల్ల మరుసటి రోజు టెన్షన్. మరి ఎనర్జీ ఎలా వస్తుంది రాత్రి నిద్రలేకపోతే? నిద్రపోయి లేచి చూస్తే పెద్ద వర్షం వస్తోంది. మ్యాచ్ హోల్డప్ అయింది. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను నిద్రపోలేదు, మ్యాచ్ కూడా జరగలేదు, కాబట్టి నాకు స్లీపింగ్ పిల్ ఇవ్వండి అని. ఒక 8 గంటలు నిద్రపోయి అప్పుడు
మీరు మీ మొదటి మ్యాచ్ ఆడేటప్పుడు మీకు చిలిపితనం ఏం లేదు, కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యారు. అవును అవును నిజమే, చాలా నర్వస్ ఉండేది, అలాగే ఎక్సైట్మెంట్ ఉండేది. అప్పుడు నేను సరదా గురించి ఆలోచించలేదు, నా మైండ్ అంతా ఇదే రన్ అయ్యింది. హార్ట్ బీట్ చాలా ఎక్కువగా ఉంది. కానీ బాగా ఆడిన వెంటనే మీ చిలిపితనాన్ని మొదలుపెట్టారు. అవునండి అవును, అది నిజమే. ఇంకా చెప్పాలంటే అది నా సోల్కి మరొక వైపు. మొదట్నుంచి నేను అల్లరిగానే ఉండేవాణ్ణి, అది నేను బబ్బుని మార్చుకోలేకపోయాను. గబ్బర్ సింగ్ అని చెప్పడం మొదలుపెట్టారు. అవును నిజమే, క్రికెట్లో అందరూ నన్ను గబ్బర్ సింగ్ అనే పిలిచేవాళ్ళు. నన్ను శిఖర్ అని పిలవడం చాలా తక్కువ, గబ్బర్ అనే పిలిచేవాళ్ళు. అలా ఫిక్స్ అయింది. ఆ స్టోరీ ఏమిటంటే, నేను రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు ఢిల్లీ తరఫున నేనొక విషయం చెప్తాను. నేను సిల్లీ పాయింట్లో కూర్చున్నాను, ఎందుకంటే మిగతా టీంలన్నీ పార్ట్నర్షిప్లో ఆడతాయి, అందరూ శాంతంగా ఉంటారు కాబట్టి ఏవైనా చెయ్యొచ్చని. ఎలా పంది పిల్లలా పరిగెడుతున్నారు చూడు, అంపైర్ కూడా నన్ను ఏమనేవాడు కాదు, ఎందుకంటే నేనెవరిని తిట్టలేదు. అందరూ నవ్వడం మొదలు పెట్టారు. అప్పుడే నా కోచ్ విజయ్ దాహియా నాకు ఆ పేరు పెట్టారు, గబ్బర్ అని. అప్పటినుంచి అది కంటిన్యూ అయింది. అప్పుడు షోలే డైలాగ్స్ ని మీరు ప్లేయర్స్ కి అవును, చెప్పేవారా? ఆ డైలాగులంతా వస్తూనే ఉంటాయి, ఎందుకంటే అందరి మొహాల్లో సంతోషం రావాలని నేను అలా చేసేవాణ్ణి. అంటే మీరు ఎప్పుడెప్పుడైతే క్యాచ్ పట్టుకుంటారో అది అందరికీ తెలుసు, అందరూ చూస్తూ ఉంటారు. అది మీరు ఒక కబడ్డీ స్టైల్ లాగా ఆడతారు. అది నిజమే, అలాగే చేస్తాను. అది నాకు బాగా నచ్చడంతో చేస్తాను. అదే విధంగా అలా చేస్తేనే నాకు మగాడన్న ఫీల్ వస్తుంది, తొడగొట్టి అలా చేస్తేనే. అది కొన్నిసార్లు అగ్రెషన్ వస్తుంది. ఆ అగ్రెషన్ నుంచి బయటపడాలి అంటే తర్వాత ప్లేయర్ వచ్చి అవుట్ అవగానే తను కూడా అదే విధంగా చేస్తాడు. అవునా? నాకు నవ్వొస్తుంది, సరే నువ్వు అలాగే చేస్తున్నావని. సార్ నేను క్రికెట్ ఆడుతున్నాను, కానీ నా వల్ల ఈ చదువుని క్రికెట్ని మేనేజ్ చేయలేకపోతున్నాను సార్. మీరు చదివే టైంలో ఎలా సార్ రెండూ మేనేజ్ చేశారు? చదువు అనేది చాలా ముఖ్యమైంది. అదేంటంటే స్కూల్ టైంలో చూసినట్టయితే స్కూల్ అయిపోయాకే మేము ఆడ్డానికి నేరుగా వెళ్లేవాళ్లము. గ్రౌండ్కు వెళ్ళాక దాదాపు 2 గంటల పాటు ఆడాకే ఇంటికొచ్చేవాళ్లము. ఆ తర్వాత హోంవర్క్ చేయడమో మిగతా పనులు చేయడమో జరుగుతూ ఉండేది. మీరు గనక 2 విషయాలు మేనేజ్ చెయ్యాలి అనుకుంటే మీ సామర్థ్యాన్ని మరికొంచెం పెంచాలి. క్రికెట్కిచ్చే సమయంలాగే చదువు కూడా కేటాయించాలి. అదేంటంటే స్పోర్ట్స్ అనేది ఒక మనిషి జీవితంలో మంచి డిసిప్లిన్ నేర్పిస్తుంది. ఇది చాలా ముఖ్యమని చెప్పాలి, ప్రతి యంగ్స్టర్కి ముఖ్యమైన విషయం. అది స్పోర్ట్స్ ఆడడం అనేది. మీరు యోగా చేసినా సరే దాన్ని మనస్ఫూర్తిగా చేయాలి. అంటే ఇదంతా చేయడం చాలా ముఖ్యం. మీ జీవితంలో డిసిప్లిన్ వస్తుంది, మంచి హెల్త్ ఉంటుంది, అలాగే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అందుకే చేయాలి. ఒకసారి మీరు మీ సిగ్నేచర్ మూవ్ చూపిస్తే బాగుంటుంది సార్ మా అందరికి. ఎలాంటిది? ఎలాంటి సిగ్నేచర్? అదే సార్, మీరు క్యాచ్ పట్టుకుంటే క్యాచ్ ఒకటి పట్టిన చేస్తారు తర్వాత కదా, అది. లేస్ చేస్తేనే సరిగా వస్తుంది.